నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. నాగరాజు అనే పీటీ సార్ వాళ్లకు ఎస్పీ మేడం గారు వచ్చి ఇంతకుముందే నాగరాజు మీద పోక్సో యాక్ట్ కింద అతన్ని అరెస్ట్ చేశారు. వారు మేడం తోటి మేమందరం కలిసి మాట్లాడాము. అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ వైస్ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ నెగ్లిజెన్సీ వల్ల జరిగింది కాబట్టి వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. యాజమాన్యం కరెక్ట్ పనిచేయకపోవడం వలన అది జరిగింది. అయితే పసిపాపని ఏ విధంగానైతే రూమర్స్ జరుగుతున్నాయో ఆమెకు హెల్త్ ఇష్యూలు లేవు, కాకపోతే ఆమె మెంటల్లీ సఫర్ అయింది, అన్ని రకాలుగా బాధలో ఉంది, కానీ సీరియస్ లేదు పాప, అది చనిపోయింది, అవన్నీ రూమర్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కోఆపరేట్ చేయాలి. కామారెడ్డి శాంతియుతంగా ఉండాలి. మన సిఐ సార్కు కూడా దెబ్బలు తగిలినాయి. మేము కూడా చాలా అఫ్సోస్ ఉన్నది మాకి, ఆ విషయంలో మేము కూడా బాధపడుతున్నాము. మా పిల్లలకు కూడా దెబ్బలు తగిలినాయి. అవన్నీ ఇష్యూస్ ఎట్లా అయిందంటే అక్కడ ర్యాష్ తన జీవదాన్ని కోఆపరేట్ చేయలే వాళ్ళు, అందు గురించి అయింది. కాబట్టి ఇప్పుడు మేడం వాళ్ళు వాళ్ళ చేతిలో తీసుకున్నారు కాబట్టి అన్ని రకాలుగా ఫ్యూచర్లో కూడా అన్ని రకాల యాక్షన్స్ తీసుకుంటారని, వాళ్ళపై సెక్షన్స్ పెడతారని, జీవదాని యాజమాన్యంపై కఠినంగా వ్యవహరిస్తారని మనం అందరం ఒప్పుకుంటూ మేడంకు సలహా ఇస్తూ ఈ ప్రకారం జరుగుతాయని మేము ఆశిస్తున్నాము. కాబట్టి కామారెడ్డిలో శాంతి భద్రతలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. కాబట్టి మనమందరం కలిసికట్టుగా పోలీస్ వ్యవస్థకు సపోర్ట్ చేస్తూ ఫ్యూచర్లో కూడా ఇటువంటి దౌర్జన్యాలు జరగకుండా ఏ స్కూల్లో కానీ ఏ కాలేజీలో కానీ ఎక్కడ కానీ ఇటువంటి దౌర్జన్యాలు జరగకుండా చూడవలసిందిగా మేము మేడంకు వినతి చేస్తున్నాం.